హాయ్ స్టూడెంట్స్, హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా రిజల్ట్స్. మరి ఈరోజు అయితే ఈరోజు 25th అమ్మ. మనకి ఈరోజు మరి ఈవినింగ్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్? సీట్ అలాట్మెంట్ వచ్చేసి 5 గంటలకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి యాక్చువల్గా అయితే మనకి ఇది 14వ తారీఖునే వచ్చేసేయాలి. 14 ఇది 21ని రావాలి. 21నే మరి 5 గంటలకైతే 21st 5 గంటలకి రావాలి. కానీ ఇది 24 అంటే 4 రోజులు డిఫర్ అయిపోయింది, పోస్ట్ పోన్ అయిపోయింది. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఈ మధ్య యాక్టివిటీ జోసా స్టూడెంట్స్కి యాక్టివిటీ తగ్గిపోయింది. రిలాక్స్ మోడ్లో నుంచి మళ్ళీ వేకప్ అవ్వండి, ఒక్కసారి లెగవండి. రౌండ్ 2 వచ్చేస్తుంది. రౌండ్ 1లో మరి చేసిన వాళ్ళు, డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వాళ్ళు రౌండ్ 2లో అవసరం లేదు. కానీ కొంతమంది అయితే మరి చేయాల్సి ఉంటుంది. మరి కొత్తగా ఎవరికైతే సీట్ వచ్చిందో, ఫ్లోట్ పెట్టిన వాళ్ళు, ఒక ఎన్ఐటీ నుంచి ఒక ఎన్ఐటీకి వెళ్ళిన వాళ్ళు మరి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజు ఎవరు డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి రౌండ్ 2లో, రౌండ్ 2 అలాట్మెంట్లో ఎవరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి? అదేవిధంగా ఐఐటి నుంచి ఎన్ఐటీకి వెళ్ళిన వాళ్ళు, సపోజ్ ఐఐటి వచ్చింది ఫస్ట్ రౌండ్లో మెకానికల్, ఎన్ఐటి సిఎస్సి వచ్చింది, వీళ్ళు డాక్యుమెంటు మరి అప్డేట్ చేయాల్సి ఉన్నది. ఒకసారి మరి చూసినట్టయితే దీని యొక్క మనకి 25వ తారీఖు కదా ఈరోజు మార్నింగ్, మరి 25వ తారీఖు మనకి సాయంత్రము 5 గంటలకైతే మరి ఎగ్జాక్ట్గా 5 గంటలకైతే సీటు రౌండ్ 2 సీట్స్ వచ్చే అలొకేషను వచ్చేస్తుంది. మనకి ఏం చేయాలి ఈ రోజు నుంచి సీటు అలొకేషన్ వచ్చేస్తుంది. 22/5 ఆన్లైన్ రిపోర్ట్ చేసేయాలి, ఫీజు పేమెంట్ చేసేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ సేమ్ రౌండ్ 1లో ఏ విధంగా చేశారో రౌండ్ 2లో కూడా అదే విధంగా చేయవలెను. రౌండ్ 2లో ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్, క్యాండిడేట్ క్వైరీ సేమ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సండే 29th బై క్యాండిడేట్ క్వైరీ రిక్వైర్డ్ రౌండ్ 2. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ 29th 29 లోపు మీరు 4 రోజులు టైం ఇచ్చాడు. 29 లోపు ఫీజు పేమెంట్ చేసేయాలి, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. 30వ తారీఖుకి ద రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్ట్ బిఫోర్ ఇది చేసేయాలి. తర్వాత మరి ట్యూస్డే 1st జూలైకి లాస్ట్ డే టు రెస్పాండ్ క్వైరీస్ రౌండ్ 2. అదేవిధంగా రౌండ్ 3 సీట్ అలొకేషన్ అయితే జూలై 2నే వచ్చేసే అవకాశం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇది రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ రివైజ్ అయిపోయింది. ఆల్రెడీ 25వ మనకి 4 రోజులు రివైజ్ అయింది కాబట్టి ఇక నుంచి రివైజ్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. 25వ తారీఖును మనకి ఈ సాయంత్రం 5 గంటలకి రౌండ్ 2 అలాట్మెంట్ ఉంది. ఎవరైతే నిద్రపోతున్నారో ఒక్కసారి మేల్కొనండి, అసలు చూసుకోండి. ఎవరైతే ఫ్రీజ్ పెట్టారో, సపోజు ఇక్కడ ఫ్రీజ్ పెట్టారు కదా, కొంతమంది ఫ్రీజ్ పెట్టిన వాళ్ళు కూడా కొంచెం చూసుకోండి. ఫ్రీజ్ పెట్టిన వాళ్ళు కానీ ఫ్లోటు స్లైడ్, ఎస్పెషల్లీ ఫ్లోటు స్లైడ్ పెట్టిన వాళ్ళు మీరు చెక్ చేసుకోండి మీకు సీట్ ఎక్కడ వచ్చిందో. ఫ్రీజ్ అన్న వాళ్ళకి అదే ఎన్ఐటీలో వస్తుంది, అదే IIITలో వస్తుంది, అదే ఐఐటీలో వస్తుంది, సేమ్ నో చేంజ్. ఫ్రీజ్ పెట్టిన వాళ్ళకి సీట్లో నో చేంజ్. నో చేంజ్ ఇన్ సీట్. ఫ్లోట్ ఎవరికైతే పెట్టారో ఇక్కడ ఫ్లోట్ పెడదాం. ఫ్లోటు స్లైడ్ వీళ్ళు చెక్ చేసుకోండి అసలు సీటు మారిందా లేదా, సీటు చేంజ్ అయిందా లేదా. తర్వాత కొత్త వాళ్ళకి సీట్స్ వచ్చినాయా లేదా. ఫస్ట్ ఒకటి ఫ్రీజు, రెండోది ఫ్లోటు స్లైడు, మూడోది న్యూ సీట్స్. ఫస్ట్ సపోజ్ రౌండ్ 1లో కొంతమంది స్టూడెంట్స్కి చాలా నిరాశపడ్డారు. రౌండ్ 2లోనైనా వస్తాయా, కొత్త వారికి రౌండ్ 2లోనైనా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి లెగవండి. నిద్రపోతున్నారేమో స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకసారి అవాక్ చేయండి. ఒకసారి ఈ మధ్య యాక్టివిటీ తగ్గిపోయింది. జోసా కౌన్సిలింగ్ మళ్ళీ కొంతమంది మొన్నటిదాకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, మళ్ళీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒకసారి యాక్టివ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి 5 గంటలకైతే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సీట్ అలాట్మెంట్ 5 గంటలకి వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.